హాయ్, నమస్కారం అందరికీ. ఈరోజు అనేకమైనటువంటి ప్రాధాన్యతలు కలిగినటువంటి సుదినం. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం, అలాగే కవితోత్సవం, వరల్డ్ పోయిట్రీ డే, అలాగే రంగు వివక్షత వ్యతిరేక దినోత్సవం. అంటే రంగు వివక్షత వీటి చాలా సబ్జెక్ట్ ఇవాళ అనేక విషయాల గురించి వీటి గురించి కూడా మనం చెప్పుకుందాం. తర్వాత ఏంటంటే ప్రధానంగా నాట్యాచారులు నటరాజ రామకృష్ణ గారి యొక్క జయంతి ఈరోజు. మరి ఈ విషయాలన్నీ కూడా యంగ్ పీపుల్కి, చదువుకునే వాళ్ళకి ఒక నాలెడ్జ్ కోసం, సబ్జెక్టు వాళ్ళలో కాస్త ఎన్రిచ్ అవ్వడం కోసం, నాలెడ్జ్ కొద్దిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకి నేను వచ్చాను అనమాట. ఫస్ట్ మనకి ప్రపంచ అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవం అంటే తెలుసు కదా, మనకి అడవులు మనకి పర్యావరణానికి ఎంతో ఉపయోగపడతాయి. అడవుల నుంచి మనకు అనేకమైనటువంటి మనకి వెదురుది కానివ్వండి, లేకపోతే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, అనేకమైన వస్తువులు మనకి అడవిలో మనకు దొరుకుతుంటాయి. షికాకాయ కానీ, తేరి కానీ, మొత్తం అన్నీ ఒక సమస్తం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా నా జీవితకాలం నేను పనిచేసినంత కూడా అడవుల్లోనే. అంటే మాది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఉంటాయి. గిరి అనగానే ఏంటంటే కొండలు ఎక్కడ ఉంటాయి, అదే ఎక్కడైతే దట్టమైనటువంటి వృక్షాలు ఉంటాయో, కేకారణ్యాలు ఉంటాయో అవన్నీ కూడా అడవుల కింద లెక్క. మరి తర్వాత ఏంటంటే మనం ప్రపంచ కవితా దినోత్సవం. ఈరోజు సాహితీ సంస్థలన్నీ కూడా ఈ కవితలు పోటీలు, కవి సమ్మేళనాలు పెట్టడం. నేను కూడా కవి సమ్మేళనంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనంలో కూడా పాల్గొనడం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఉగాది రోజుని ఏర్పాటు చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి నెల కూడా రాజమండ్రిలో సాహితీ గోదావరిని, తర్వాత ఏంటంటే కళా గౌతమి అని ఇలా సంస్థలు, సాహితీ సంస్థలు కూడా పాల్గొంటూ ఉంటాం. అది ఒక మన యొక్క ఆలోచనకి అక్షర రూపం ఇవ్వటం, అది కవిత, అంతకంటే ఏమి లేదు. అది నచ్చిన వాళ్ళు అంటే చిన్నతనంలో మేము రెసిడెన్షియల్ స్కూల్లో, కాలేజీల్లో పనిచేసేటప్పుడు మా స్టూడెంట్స్ 5వ తరగతి కుర్రాళ్ళు కూడా చక్కగా రాసేవారు వాళ్ళు కవితలు. అంటే మన ఆలోచన, మన యొక్క వచ్చే ఆలోచనలన్నీ కూడా మన అక్షర రూపం ఇవ్వడం అనేది వినసొంపుగా ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడం ఒక కళ. అది ఈ ప్రపంచ కవితా దినోత్సవానికి సందర్భంగా కవితలు అనేవి కూడా మనకి చాలా అవసరం అన్నమాట. అంటే పొయిటరీ అన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే అసలు విషయానికి వద్దాం. ఈరోజు మనకి కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ గారు జయంతి ఈరోజు. మరి 1923 సంవత్సరంలో మన ఆంధ్ర మూలాలే, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇండోనేషియా దగ్గర ఉండే బాల్ దగ్గర వాళ్ళు ఉండేవారు. బాలీలో ఉండేవారు అన్నమాట, ఈస్ట్ ఇండీస్ అన్నమాట. అక్కడ పుట్టారు ఆయన 1923 సంవత్సరంలో, అంటే మార్చి 21వ తారీఖు అన్నమాట. అందుకోసం ఏంటంటే మరి కళాప్రపూర్ణ బిరుదు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఆంధ్ర నాట్యానికి, అలాగే పేరిణి నృత్యానికి ఆద్యులయ్యారు. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. మరి ఆయన కళాప్రపూర్ణే కాదు, ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా 1992లో ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. పద్మశ్రీ అవార్డు అన్నమాట. అలాగే ఏంటంటే ఆయనకి అదే కాదు, రాజ్యలక్ష్మి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. యక్షగానానికి తప్పిడిగుళ్ళు కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారన్నమాట ఆయన సంగీత కళా అకాడమీకి కూడా అధ్యక్షులుగా చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాటక కళా అకాడమీ ఉంటే ఆ అకాడమీకి కూడా అధ్యక్షులుగా కూడా ప్రభుత్వం నియమించడం అనేది జరిగిందన్నమాట. అంటే ఇది వారికి ఈ సంగీతం కోసం, ఈ నాట్యం కోసం సర్వస్వం ఆయన యొక్క ఆస్తిని కూడా దానికి వెచ్చించారన్నమాట. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ అలా ఉంటుంది.
ఇతర దేశాలు కూడా రష్యా కూడా వెళ్ళారు ఆయన. రష్యాలో కూడా వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఈ యొక్క నాట్యం మీద రుచి చూపించి ఎంతోమంది శిష్యులను తయారు చేసి అనేక సంస్థల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. ఇదే కాదు, ఈయనకి ఏంటంటే ఈ శ్యామ్ సుందర్ గారు వీరు మెంటర్ అనమాట. వీరి తల్లి కూడా వీణ వాయించేవారట. అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళ తల్లి వాళ్ళది కూడా. అంటే ఇన్ని విషయాలు మనం చెప్పుకోవడం అంటే ఒక్కసారి మనం అటువంటి మహాత్ముడిని మన నటరాజ రామకృష్ణ గారిని మన వారి యొక్క గురించి తెలుసుకోవటం, మీ అందరితో షేర్ చేసుకోవటం అనేది కూడా మనకి చాలా అవసరం. ఇంకేంటే మనకి ఎంతోమంది వాళ్ళ యొక్క కళారంగంలో కృషి చేసినటువంటి పెద్దల్ని ఒక్కసారి గుర్తుంచుకోవడం మరి మన బాధ్యత. మరి ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటే మనం తెలుసుకోవడమే కాదు, ఎదురువాడికి కూడా తెలియచెప్పడం అనేది కూడా ఒక సేవే. అది ఒక రకమైన సేవ. మరి నా సేవను మీరు గుర్తిస్తున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. మరి ఇలాంటి వీడియోస్ని ఏం చేస్తారంటే 10 మందికి పిల్లలకు కూడా చూపించి ప్రయత్నం మీరు చేయండి. మరి ఉంటాను, మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి.